శ్రీమాత్రే నమః. మనస్త్వజ్ఞం హోమత్వం మరుదాసి మరుస్త్వారదరసి త్వమాపస్త్వం భూమిస్మయి పరిణతయం నహి పరం త్వమేవశాత్మానం పరిణమయితుం విశ్వవాంపుషా చిదానందాకారం శివయువతి భవేన బిభృషే. ఓ భవాని, నీవు ఆజ్ఞచక్రమందు మనస్సుగా, అనాహత చక్రమందు ఆయువుగా, స్వాధిష్టానమునందు అగ్నిగా, మణిపూర చక్రమునందు జలముగా, మూలాధారమునందలి భూతతత్వముగా నివసిస్తావు. నీవే ఇన్ని తత్వములుగా ఉండగా నీవు కానిదేముంది? నీవు చిచ్చక్తి రూపమును, ఆనంద భైరవుని రూపమును ధరిస్తూ ఉంటావు. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ ఆజ్ఞ చక్రములు, షట్చక్రములు, వీటిపై సహస్రము ఉంటుంది. ఈ షట్చక్రములను దాటి సాధకుడు సహస్రమును చేరాలి. అక్కడ చంద్రమండలం జ్యోతిష్ణ కాంతిలో సుధా సాగరమయమై ఉండగా, అందు చింతామణి గృహమందు దేవి అధివసించి ఉంటుంది. ఆ దేవిని చక్రేశ్వర సిద్ధాంబయని మంత్రశాస్త్రవేత్తలు చెబుతారు. లలిత సహస్రనామములలో అమ్మవారిని షట్చక్రోపరి సంస్థితగా చెప్పబడింది. శ్రీమాత్రే నమః. కనికరించవా ఓ శంకరా, కావగరారా మహేశ్వరా. కనికరించవా ఓ శంకరా, కానగరారా మహేశ్వరా. పార్వతమ్మ తోడై ఆ గంగ నీలినోడై, కనికరించవా ఓ శంకరా, కావగరారా మహేశ్వరా. ఈ జీవము నీదయ్యా, నీ దాసుడనేనయ్యా, ఈ జన్మే నీ సేవకు కాదా. మనసారా నిన్ను స్మరించి వేడితినయ్యా, నీ పాదాల దరికి నన్ను చేర్చుకోవయా. నిన్నే నమ్మియుంటిని, నిన్నే గావమంటిని, నిన్నే నమ్మియుంటిని, నన్నే గావమంటిని. మొర వినపడలేదా, నా గోడు వినగరావా. మొర వినపడలేదా, నా గోడు వినగరావా. కనికరించవా ఓ శంకరా, కావగరారా మహేశ్వరా. పార్వతమ్మ తోడై ఆ గంగ నీలినోడై, శ్రీశైలంలో నీవు శ్రీ మల్లికార్జునవు, సిరి సంపదలొసగే దేవుడవు. స్వామి నీ మాయమే కదా మరి ఈ జగమంతా. స్వామి నువ్వంటే మాకు చింతలేలా. సదా శివ అనుకుంటూ సదా నిన్నే స్మరిస్తూ పొందాలని ఉంది స్వామి నీ దర్శన భాగ్యం. పొందాలని ఉంది స్వామి నీ దర్శన భాగ్యం. కనికరించవా ఓ శంకరా, కావగరావా
ఈశ్వరా పార్వతమ్మ తోడై ఆ గంగ నీలినోడై కనికరించవా ఓ శంకరా కావగరారా మా ఈశ్వరా. శ్రీమాత్రే నమః.